హలో. 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 మాట్లాడు. మాట్లాడండి. ఆ! హలో. మాట్లాడండి. వినిపిస్తుందండి నా వాయిసు? వినిపిస్తుంది. మాట్లాడండి. ఆహ్, రీసెంట్‌గా నేను ఒక వీడియో చూసాను. ఒక మోటివేషనల్ స్పీకరు పదే పదే హ్మ్. నేను నా జుట్టుని ఎందుకు పెంచుకుంటానంటే నేను క్యాన్సర్ వాళ్ళకిస్తున్నాను అని చెప్తున్నాడు. అంటే అంత స్థాయి స్పీకరు హ్మ్. ఆహ్, ఈ వెంట్రుకలని ఒక జుట్టు పెంచడం అనేది ఏ మేరకు అది కొంచెం పదే పదే ఆయన ప్రతి వీడియోలో చెప్పుకుంటూ పోవటాన్ని చూశానది. ఓకే. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాలేదు నాకు. కొంచెం ఆయన వివరణ చేస్తారా? అంటే దానికేముంది, ఆయన ఇష్టం చేయొచ్చు. చేయటంలో తప్పేం లేదు. చెప్పటం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఐడెంటిటీ కోసం ఒక్కొక్కరు ఒకటి చెప్తూ ఉంటారు. అది గూడా సహజమే. బట్ ఆయన నేను సమాజం పట్ల కన్సర్న్‌తో ఉన్నాను అనేది తెలియజేయాలని చూస్తున్నాడు. ఒక్కొక్కరు ఒకటి చేస్తూ ఉంటారు. సహజంగా మోటివేషనల్ స్పీకర్స్ అనేవాళ్ళు సోషల్ బీయింగ్స్ ఉంటారు కాబట్టి, సామాజిక జీవులు అంటాం మనం. సమాజం గురించి ఎక్కువగా వాళ్ళు కన్సర్న్‌తో ఉన్నట్టుగా బిల్డప్ ఇవ్వాలనే ప్రయత్నం ఎక్కువ చేస్తూ ఉంటారు. ఆయన ఒక్కరే కాదు, చాలామంది చేస్తూ ఉంటారు. మనం పూర్వపు రోజుల నుంచి కూడా మనం చూస్తుంటే అనేక మంది పెద్దవాళ్ళు కూడా సమాజం పట్ల తనకున్నటువంటి శ్రద్ధని మాటి మాటికి కనబరుస్తూ ఉంటారు. కనబరుచుతో పాటు కొంత చేస్తే బావుంటుంది. సో, దాన్ని పెద్దగా మనం పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ ఆయన చెప్పిన విషయాల్లో ఏమన్నా లాజికల్ ఉంటే వాటిని మనం యాక్సెప్ట్ చేయాలి. ఏమన్నా ఇల్లాజికల్ ఉంటే ఆయన చెప్పాడు కాబట్టి యాక్సెప్ట్ చేయటం కాకుండా దాన్ని లాజికల్లీ మనం టెస్ట్ చేసుకొని మనం చూడాల్సిన అవసరం ఉంటది. రైట్? ఓకే. రైట్. థాంక్ యూ. వెల్కమ్. రైట్.